ఏపీలో లోక్సభ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 25 లోక్సభ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాల్టి నుంచి నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నెల 25 వరకు నామినేషన్లకు అవకాశం ఉండగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ కార్యాలయాల వద్ద నుంచి ఎంపీ అభ్యర్థుల నామినేషన్, తర్వాత మిగిలిన ప్రధాన కార్యాలయం అంటే తహసీల్దార్ కార్యాలయం కావచ్చు, లేకుంటే ఆర్డీఓ కార్యాలయం, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, ఇట్లాంటి వాటి వద్ద నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు అంటే అక్కడ ఏదైతే కనుక సదుపాయాలు ఉంటాయో అక్కడికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం చేస్తా ఉంది. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్లు నామినేషన్ దాఖలు చేయొచ్చు. ఒక అభ్యర్థి 2 చోట్ల కూడా నామినేషన్ వేయొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలకు పంపడం జరిగింది. ఎవరైతే ఇండిపెండెంట్లు గానీ లేకుంటే చిన్న పార్టీల నుంచి ఎవరైతే ఉన్నారో గుర్తింపు లేని పార్టీల నుంచి వారికి కూడా అన్ని సమాచారం కూడా అడిగిన వారికి అందరికీ ఇవ్వడం జరిగింది. నామినేషన్ హెల్ప్ డెస్క్ ను కూడా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్ కు వచ్చి ఎవరైనా కూడా దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తెలుసుకోవచ్చు. ఒక్కసారి మనం ఈ ఎన్నికల ప్రక్రియ ఒకసారి గమనిస్తే కనుక గెజిట్ నోటిఫికేషన్ జారీ 18వ తేదీ ఏప్రిల్ 2024 తేదీ జారీ అయింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ నుంచి నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. నామినేషన్ చివరి తేదీ ఏప్రిల్ 25వ తేదీ వరకు ఉంటుంది. నామినేషన్ పరిశీలన ఏప్రిల్ 26వ తేదీన, తర్వాత అభ్యర్థుల ఉపసంహరణకు ఏదైతే ఉంటుందో ఆ తేదీ కూడా ఏప్రిల్ 29వ తేదీ ఉంటుంది. పోల్ తేదీ మే 13వ తేదీ ఉంటుంది. కౌంటింగ్ జూన్ 4వ తేదీ ఉంటుంది. ఎన్నికలు ముగిసేలోపు తేదీ అంటే కనుక జూన్ 6వ తేదీన ఈ ఎన్నికలు ఈ ప్రక్రియ ముగుస్తుంది అని చెప్పొచ్చు. ఇందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేయడం జరిగింది. 4గురిని మాత్రమే నామినేషన్ దాఖలు చేసే సమయంలో లోపలికి అనుమతిస్తారు. ఎవరైనా ఊరేగింపుగా గానీ ఏదైనా ర్యాలీగా గానీ వస్తే కనుక దానికి సంబంధించిన వీడియో చిత్రీకరణ ఉంటుంది. ఎక్కడైనా కూడా కోడ్ వైలేషన్ జరిగితే దాని మీద పూర్తి స్థాయిలో గట్టి నిఘా అధికార యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది. వారు చేసేటువంటి ప్రతి ఖర్చుకు లెక్కకు సంబంధించి కూడా నిఘా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఎన్ని వెహికల్స్ వాడుతూ ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఎంత ఖర్చు పెడుతున్నారు అనే విషయం మీద కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల యంత్రాంగం నిఘా పెట్టింది. రైట్ విజయ్ చంద్రన్.